10 తరగతిలో నుంచి ఛందస్సు ప్రారంభమవుతుంది. ఛందస్సు విడదీయడం 4, 5 తరగతిలో నుంచి 6, 7, 8 తరగతుల్లో సంధి సమాసాలు, 8, 9, 10 తరగతుల్లో ఛందస్సు అలంకారాలు అదనంగా మనకు వచ్చి చేరతాయి. ఛందస్సు సంబంధించి 4 మార్కులకు ఉన్నటువంటి ప్రశ్న. ఛందస్సు అనగా ఛందశాస్త్రము గురులఘువులను పద్య లక్షణాలను తెలిపే శాస్త్రాన్ని ఛందశాస్త్రము అంటారు. ఛందశాస్త్రము అంటారు. గురువు లఘువు, దీనిలో ప్రధానమైనటువంటిది గురువు లఘువు అనే అక్షరాలు. గురువు లఘువు. గురువుని యు అనే సింబల్తో చెప్తాం, లఘువును 1 అనే గుర్తుతో చెప్తాం. గురువు యు, లఘువు 1 లేక ఐ. గురు లఘువులు పద్య లక్షణాలను తెలిపే శాస్త్రాన్ని ఛందస్సు అంటారు. గురువు యు అనే సంబంధం, తర్వాత లఘువును 1 అనే సింబల్తో చెప్తాం, గుర్తుతో చెప్తాం. అయితే ఈ గురువు లఘువులను గుర్తించడం ఎలాగూ, దీని తర్వాత గణాలను గుర్తించడం ఎలాగూ, ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుందాం. మొదటిగా గురువు లక్షణములు. గురు లక్షణాలు. గురువు అనే అక్షరానికి ఉండవలసిన లక్షణాలు ఏమి? ప్రాథమికంగా ఒక 6 లక్షణాలు చెప్తారండి. 1, దీర్ఘములన్నీ గురువులే. అచ్చమైన తెలుగు పదాలతో ఏర్పడి దీర్ఘాక్షరాలన్నీ గురువులే. దీర్ఘాక్షరాలన్నీ గురువులే. దీర్ఘము గుడి దీర్ఘం ఏడు తెలుసండి, మనకు గుణింతాలు వస్తుంది. సై అనే అక్షరం దీర్ఘాక్షరం కాదు, కాకపోయినా గురువే. అవ్వ అనేది కూడా దీర్ఘాక్షరం కాదండి, హ్రస్వాక్షరం అయినప్పటికీ గురువే. దీర్ఘములన్నీ గురువులే. 2, పూర్ణ బిందువు కలిగింది గురువు. పూర్ణ బిందువు. నిండు 0 కలిగింది గురువు అండి. అందము అనే పదం ఉంది. ఈ పూర్ణ బిందువు ఆ అనే అచ్చుండడం వల్లే దీనికి విలువ ఉందండి. ఈ పూర్ణ బిందువు ఆకు సంబంధించిందే కానీ దాకు సంబంధించింది కాదండి. అందుకని ఇది గురువే. ఛందస్సులో సున్నాని, అరసున్నాని, విసర్గను, పొల్లు హల్లును అక్షరాలుగా లెక్కించము కానీ గుర్తించాలి. మరొక పర్యాయం. సున్నా, అరసున్నా, విసర్గ, పొల్లు హల్లు అక్షరాలుగా లెక్కించము కానీ గుర్తించాలి. అందుకొరకై పూర్ణ బిందువును కలిగింది గురువు అనే దాని ప్రకారం అందము అనే దానిలో ఆ అనేది గురువు అండి. 3వది విసర్గ కలిగింది గురువు అండి. విసర్గ కలిగినది గురువు అండి. ఇది ఎలాగో చూద్దాం. ఒక ఉదాహరణ. దుఃఖము అనే పదం ఉందండి. ఈ విసర్గ దూకు సంబంధించింది కాబట్టి ఇది మొత్తం గురువే. దుఃఖము. దుఃఖము. దీర్ఘాక్షరాలన్నీ గురువులే. పూర్ణ బిందువు కలిగింది గురువే. విసర్గ కలిగింది గురువే. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
అంతఃపురము అనే పదం ఉంది. అమ్మ అనేది గురువేనండి, పూర్ణ బిందువును కలిగి ఉంది కాబట్టి. తహ అనేది కూడా గురువేనండి, ఇది విసర్గను కలిగింది కాబట్టి. 4వ నియమం, పొల్లు హల్లు కలిగినది గురువు. పొల్లు హల్లు కలిగినది గురువు. పొల్లు హల్లు కలిగినది గురువు. పొల్లు హల్లు కలిగింది గురువు. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ చూద్దాం. ప్రశ్నముల్. ఇది మొత్తం గురువే. 5వ నియమం, ద్విత్వాక్షరమునకు ముందున్నది. ద్విత్వాక్షరమునకు ముందున్నది. ద్విత్వాక్షరం అంటే 2వ తరగతి నుంచే ఉంటుందండి ద్విత్వాక్షరం. 3వ తరగతి 4వ తరగతిలో కూడా ద్విత్వాక్షరం అనేది ఉంటుందండి. ఒక హల్లు అదే హల్లును కలిగినది. మాకు మావత్తు కానీ యాకు యావత్తు కానీ ఇటువంటివన్నీ ద్విత్వాక్షరాలు అంటారు. ద్విత్వము. అయితే నియమం, ద్విత్వాక్షరము గురువు కాదండి, ద్విత్వాక్షరమునకు ముందున్నది. ద్విత్వాక్షరమునకు ముందున్నది గురువు. ద్విత్వాక్షరమునకు ముందున్నది గురువు. ఉదాహరణకు మాకు మావత్తు యాకు యావత్తు రాకు రావత్తు. ఒక చిన్న ఉదాహరణ చూస్తే మీరు అమ్మ అనే పదం ఉంటుంది. సాధారణంగా ఆ అనేది గురు లక్షణాలు లేవు కాబట్టి లఘు అండి. మాకు మావత్తున్నది కాబట్టి మీరు గురువు అనుకుంటారు, ఇది కూడా లఘువేనండి. అయితే మాకు మావత్తు అనే ద్విత్వాక్షరం ఉంది కాబట్టి ద్విత్వానికి ముందున్నది కాబట్టి ఆ గురువే. ద్విత్వాక్షరమునకు ముందున్న అక్షరం గురువు. ద్విత్వాక్షరం గురువు కాదండి, ద్విత్వానికి ముందున్న అక్షరం గురువు. అయిన తర్వాత మనకున్న ప్రాథమిక నియమాల్లో 6వది, సంయుక్తాక్షరమునకు ముందున్నది. సంయుక్తాక్షరమునకు ముందున్నది. ముందున్నది. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లు వేరొక హల్లును కలిగినది. ఒక హల్లు వేరొక హల్లును కలిగినది. ఒక హల్లు అదే హల్లును కలిగి ఉన్నది ద్విత్వాక్షరం. ఒక హల్లు వేరొక హల్లును కలిగి ఉన్నది సంయుక్తాక్షరం. ఇవి హల్లులోనే సంభవిస్తాయి కానీ అచ్చుల్లో సంభవించవండి. ఆకు ఆవత్తు ఎక్కడా ఉండదండి మనం పెడితే తప్ప. కా నుండి రా వరకు ఉన్నటువంటి అక్షరాలు దాదాపు అనునాసిక అక్షరాలు కాకుండా మిగతావన్నీ దాదాపుగా ఉంటాయండి. సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు. దీనికి ఒక ఉదాహరణ చక్రము అనే పదం ఉందండి. కాకు రావస్తుంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు అనే నియమం ప్రకారం ప్రాథమికంగా గురు లక్షణాలు 6. ఒక అక్షరాన్ని చూడగానే ఇది గురువా లఘువా అని నిర్ణయించడానికి గురు లక్షణాలు మనకు వచ్చి ఉంటే ఈ లక్షణాలు దాదాపుగా వర్తిస్తే అది గురువు అవుతుంది. ఒకవేళ అది వర్తించకపోతే, గురు లక్షణాలు వర్తించకపోతే లఘు అవుతుంది. గురు లఘువులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఈ 6ను దృష్టిలో పెట్టుకొని అచ్చమైన తెలుగు పదాలకు మాత్రమే నియమాలు వర్తిస్తాయి. దీర్ఘాక్షరాలన్నీ గురువులే,
పూర్ణ బిందువును కలిగింది గురువు, విసర్గను కలిగింది గురువు, పొల్లు హల్లు కలిగింది గురువు, ద్విత్వానికి సంయుక్తానికి ముందున్నది గురువు. ఈ 6 నియమాలను గురు లక్షణాలకు సంబంధించినవి గుర్తుంచుకోవాలి. ఈ లక్షణాలు వర్తిస్తే, ఈ లక్షణాలు కలిగి ఉంటే గురువు అవుతుంది. ఈ లక్షణాలు కలిగి లేకపోతే అది లఘు అవుతుంది. గురు లఘువులు నిర్ణయం ఇదండి. పరీక్షా విధానంలో తప్పకుండా ఓ పద్యం ఇచ్చి దాని గురు లఘువులు గుర్తించి గణ విభజన చేసి లక్ష్య సమన్వయం చేయమని ఇస్తారండి. దానిలో ఈ పద్యాలకు సంబంధించిన 3 భాగాలు విభజించారండి. వృత్తములు, జాతులు, ఉపజాతులు. వృత్తములు మన సిలబస్లో ఉన్న వాటిలో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేవము. ఉత్పలమాల, చింబకమాల, శార్దూలం, మత్తేవం దాదాపుగా మన 10వ తరగతిలో ఈ 4 పద్యాలకు సంబంధించి ఇంకా ఉన్నాయండి. స్నగ్ధత మొదలైనవి ఉన్నాయి. అవి మనల్ని అడగరండి. దాదాపుగా మనకున్న వాటిలో వృత్త పద్యాల్లో నుంచి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేవం అనే పద్యాలు మాత్రమే ఉన్నాయి. వీటిని మాత్రమే గురువులో గుర్తించి గణ విభజన చేయమని ఇస్తారండి. ఆ తర్వాత జాతులకు సంబంధించి కందము అనే ఒక పద్యం ఉందండి. ఉపజాతులకు సంబంధించి తేటగిత్తి, ఆట వెలది, సీసము. దాదాపుగా ఈ 8 పద్య లక్షణాలకు సంబంధించిన 10వ తరగతిలో అడుగుతారండి. వృత్త పద్యాలకు సంబంధించి ఉత్పన్నమాల, చంపకమాల, శార్దూలం, మత్తేవం, జాతులకు సంబంధించి కందము, ఉపజాతులకు సంబంధించి తేటగిత్తి, ఆట వెలది, సీసము. ఈ పద్యాలకు సంబంధించినవి ఇచ్చి గురు లఘువులు గుర్తించి గణ విభజన చేయము అని ఇస్తారండి. దానికోసం మనం ముందుగా గురు లక్షణాలు నేర్చుకున్నాం. దీర్ఘాక్షరాలన్నీ గురువులే, పూర్ణ బిందువులు కలిగింది గురువే, విసర్గ కలిగింది గురువు, పొల్లు హల్లు కలిగింది గురువు, ద్విత్వానికి సంయుక్తానికి ముందున్న అక్షరం గురువు. ఈ నియమం ప్రకారం గురు లఘువులు గుర్తించడం జరిగిన తర్వాత గణములు, గణములు. గణము అనగా అక్షర సమూహం అండి. గణము, గణము, అక్షర సమూహం గణము. గణాలు ఉన్నాయి. వీటిలో ఇంద్రగణాలు, సూర్యగణాలు అని కూడా మనకు జాతులు, ఉపజాతుల్లో వస్తాయండి. ముందుగా 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు, 4 అక్షరాల గణాలు నేర్చుకుంటే ఆ తర్వాత వీటిలో నుంచి ఇంద్రగణాలు, సూర్యగణాలు ఇవి కూడా వస్తాయి. గురు లఘువులు గుర్తించిన తర్వాత గణములకు సంబంధించిన వివరాలు చూద్దాం. ఏకాక్షర గణములు కూడా ఒకే అక్షరానికి సంబంధించిన గణాలు కూడా ఉంటాయండి. 2 అక్షరాల గణాలు, గురు లఘువులు కూడా ఉంటాయి. ఇవి 4 ఉంటాయండి. ఈ 4 2 అక్షర గణాలు. రెండక్షర గణాలు. రెండక్షర గణాలు 4 ఉన్నాయండి.
గలము లేదా హగణము. ఒక గురువు ఒక లఘువు. రెండవది లఘం లేదా వగణము. ఒక లఘువు ఒక గురువు. మూడవది గురువుతో ప్రారంభించాం కాబట్టి రెండు గురువులే. రెండు గురువులే దేనికుంటాయి? గగము. దీనికి ఉండేది రెండు గురువులే. నాలుగవది లలము. ఇది రెండు లఘువులే. గుర్తుపెట్టుకోవడానికి వీలుగా కూడా గురు లఘువులతో ప్రారంభమైతే ఒక గురువు ఒక లఘువు. గలము లేక హగణము. లఘువు గురువు అయితే లగము లేక వగణము. రెండక్షరాల గణాల్లో రెండు గురువులైతే గగము. రెండు లఘువులైతే లలము. గణము అనగా అక్షర సమూహము గణము. ఇవి రెండక్షరాల గణాలు. రెండక్షర గణాలు నాలుగు. రెండక్షర గణాలు. రెండక్షర గణాలు. ఆ తర్వాత మూడక్షరాల గణాలు. మూడు అక్షర గణాలు. మూడక్షరాల గణాలు. మూడక్షరాల గణాలు. ఇవి 8 అండి. ఒకటి భగణము. 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 ఆది గురువు భగణం. రెండు జగణం. మధ్య లఘువు జగణం. మధ్య గురువు. ఆది గురువు భగణం. మధ్య గురువు జగణం. మూడు సగణం. అంత్య గురువు సగణం. ఆది గురువు భగణం. మధ్య గురువు జగణం. అంత్య గురువు సగణం. నాలుగు యగణం. లఘువు గురువు గురువు. రగణం. గురువు లఘువు గురువు. తగణం. గురువు గురువు లఘువు. 7 మగణం. సర్వగురువు మగణం. 8 నాగణము. సర్వలఘువు నగణం.
మూడక్షర గణాలు 8. ఆది గురువు భగణం, మధ్య గురువు జగణం, అంత్య గురువు సగణం, ఆదిలగు యగణం, మధ్యలగు రగణం, అంత్యలగు తగణం, సర్వగురు మగణం, సర్వలగు నగణం. ఇవి 3 అక్షరాల గణాలు. మొదటిగా 2 అక్షరాల గణాలు 4 నేర్చుకున్నాం. తర్వాత 3 అక్షరాల గణాలు 8 నేర్చుకున్నాం. దీని తర్వాత 4 అక్షర గణాలు నేర్చుకున్నాం.